పరమేశ్వర్ గారు, పరమేశ్వర్ గారు, ఇప్పుడు ఓకే, ఇప్పుడు అమర్నాథ్ గారు చెప్పారు. సో మనం ఇప్పటి వరకు కూడా కట్టడి చేశాము, అండ్ చుట్టుపక్కల దేశాలు కానీ లేకపోతే ఇటువంటి సంస్థలు కానీ ఇవి మన యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేని పరిస్థితులు అన్నారు. బట్ నిజానికి ప్రజలకు ఒక ప్రశ్న ఉంది, ఏమిటి మరి మోదీ మౌనం వెనక ఏమిటి? అండ్ నిజంగానే అక్కడ క్షేత్రస్థాయిలో సైనికులు కూడా పూర్తిగా జాగ్రత్తగా ఉండలేని పరిస్థితి, ఎందుకు ఇట్లాంటి దాడులు మళ్ళీ మనం చూడాల్సి వస్తోంది ఇటువంటి పరిస్థితి అని బాధపడే సిచ్యువేషన్లో ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి పౌరులు కూడా? ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఒకటి టూ డిఫరెంట్ సీన్స్ అంటే ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ దే ఆర్ డిఫెన్స్ ఫోర్సెస్ హోమ్ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తారు. బట్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో దే ఆర్ అలైన్డ్ విత్ ది గవర్నమెంట్ ఇన్ పవర్. అది బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, కూటమి గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా కూడా దే విల్ గో బై ది ఆర్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దానిలో డౌట్ లేదండి. సో ఏంటి, రెండు విషయాలు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఆర్మీ మీద దాడులు జరిగాయి. కాశ్మీర్ అనేది డిస్టర్బ్డ్ ఏరియా మనకి తెలుసు, అక్కడ ఆర్మీ డిప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. ఇటీవల కాలం 4-5 ఏళ్ళు అయింది అక్కడ ఆర్టికల్ 370 తీసి నార్మల్సీ తీసుకురావడానికి ఇంకా ఎఫర్ట్స్ నడుస్తున్నాయి, చాలా ఎఫర్ట్స్ జరిగాయి. కానీ అది ఒక ఏడాదిలోనో 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో రిజల్ట్ తీసుకురావడానికి చాలా కష్టం అండి. ఇది ఒక 30 ఏళ్ల గాయం, 30 ఏళ్ల గాయం 3 ఏళ్లలో మానాలి అంటే కుదరదండి. అట్లా ఆ 30 ఏళ్ల గాయాన్ని మార్చడానికి మనకి బహుశా ఇంకో 30 ఏళ్ళు కావాలేమో, లేకపోతే ఇంకో 10-15 ఏళ్ళు అయిపోవచ్చు, చెప్పలేము. అది సాల్వ్ అయ్యాకే, నార్మల్సీ వచ్చాక మనం చెప్పగలుగుతాం అది. సో ఏంటంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో అక్కడ ఆ స్టెప్ బై స్టెప్ వెళ్ళే ప్రాసెస్ లోనే ఈ యాక్టివిటీస్ అనేవి జరుగుతుంటాయి. అంటే ఈ కొన్ని యాక్టివిటీస్ అయ్యాయి, కొంచెం ఎదురు దెబ్బలు తిన్నాయి, ఆర్మీ యూనిట్స్ కొన్ని ఎదురు దెబ్బలు తిన్నాయి. మీరు అన్నట్టు 42 నిండు ప్రాణాలు కోల్పోయాము డిఫెన్స్ ఫోర్సెస్ అని అన్నారు. కరెక్టే, 48 వాట్ ఎవర్, ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ ద నంబర్, కానీ చాలానే క్యాజువాలిటీస్ ఆర్ టూ మెనీ ఇన్ ద రీసెంట్. సో వాటిని మీరు ఏ నేపథ్యంలో చూడాలి అంటే, నెంబర్ 1 ఎలక్షన్స్ లో ఇండియా అలయన్స్ కానీ, ప్రతిపక్ష వాళ్ళు కానీ, కమ్యూనిస్ట్ కానీ, కాంగ్రెస్ కానీ చాలా జోరు పెట్టారండి. చాలా జోరు పెట్టి ఫారెన్ ఫండింగ్ కూడా ఉందని కొన్ని ఇన్వెస్టిగేషన్స్ తెలిసాయి. ఫండింగ్ బయట నుంచి తీసుకొచ్చి ఏదో ఒక విధంగా మోదీ సర్కార్ని దింపాలని ట్రై చేశారు, కుదరలేదు. ఏమైనా కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. బీజేపీకి వచ్చిన సీట్లు కూడా ఆపోజిషన్ కూడా మొత్తానికి రాలేదు. సో దట్ వాస్ సరే, వాళ్ళు అనుకోవచ్చు చాలా మోడీ సర్కార్ మోడీ వాళ్ళు 400 అనుకున్నారు, మోడీ గారికి రాలేదు, సో మోడీ గారికి ఓటమి అని. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇదివరకు 30 సీట్లున్న దేవగౌడ కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, 25 సీట్లున్న చంద్రశేఖర్ కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, 45 సీట్లున్న ఐకే గుజరాల్ కూడా ప్రైమ్ మినిస్టర్. బట్ ఓకే పరమేశ్వర్ గారు, మీరు అన్నట్లు వాళ్ళ కాన్ఫిడెన్స్ లో వాళ్ళు ఉండడంలో తప్పులేదు. బట్ ఇక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీస్ ఇవన్నీ అదే పాయింట్ వస్తుంది. సో ఏంటంటే వాళ్ళు ఏంటంటే మనోవైజ్ఞానిక విక్టరీ వాళ్ళదని చూపించడానికి ఈ యాక్టివిటీస్ ఎంకరేజ్ అవుతాయి. అండ్ ఈ యాక్టివిటీస్ నేను చాలా రెస్పాన్సిబుల్ గా చేస్తున్న స్టేట్మెంట్ ఇది. నేను 6 ఏళ్లు కంటిన్యూస్ గా ఆపరేషన్స్ చేశాను, చూడడం కాదు, పార్టిసిపేట్ చేశాను. 2 సార్లు నేను బ్యాటింగ్ క్యాజువాలిటీ కూడా అయ్యాను. యాక్షన్ లో 2 సార్లు నేను తీవ్రంగా గాయపడడం కూడా జరిగింది. సో నాకు చాలా క్లియర్ గా తెలుసు ఇక్కడ ఫ్యాక్ట్స్. పొలిటికల్ సపోర్ట్, లోకల్ పొలిటికల్ సపోర్ట్ అనేది లేకుండా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నడవండి. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చిన్నగా ఒక 6 నిమిషాల్లో మీకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కడ నడుస్తాయో చెప్తాను. అక్కడ టెర్రరిస్ట్ వాడంతటి వాడు పాకిస్తాన్ నుంచి దాటుకుని వచ్చి జమ్మూ కాశ్మీర్ లో ఆపరేట్ చేయడండి. వాడిని అక్కడ ట్రైన్ చేసేవాడు, అక్కడి నుంచి దాటించేవాడు ఒకడు, ఎవరది? ISI. అది మనకు తెలిసిన విషయం. అక్కడి నుంచి దాటాక వాళ్ళకి టెర్రరిస్ట్ కి మ్యాప్లు ఉంటాయి, కానీ ఏ దారిలో రావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దాక్కోవాలి, ఎవరి దగ్గర తలదాచుకోవాలి, ఎవరి దగ్గర లాజిస్టిక్ సపోర్ట్ వస్తుంది, ఎవరు తిండి గుడ్డ ఇస్తారు, ఎవరు పైసలు ఇస్తారు లోకల్ గా అనేది వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తారు. మీకు ఈ గైడ్ వస్తాడు, ఈ గైడ్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారు. సో వాళ్ళకి దారులు చూపించే గైడ్స్, దట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ దేర్ ఆపరేషన్. వాళ్ళ థర్డ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే OGWs అని ఉంటారు జమ్మూ అండ్ కాశ్మీర్ లో. జమ్మూ కాశ్మీర్ లో OGWs అంటే ఆన్ గ్రౌండ్ వర్కర్స్ అని. ఆన్ గ్రౌండ్ వర్కర్స్ ఏంటంటే వీళ్ళ లాజిస్టిక్ సపోర్ట్ అంతటి కోఆర్డినేట్ చేసేవాళ్ళు. ఈ గైడ్స్ ని, లోకల్ సపోర్ట్ ని, టెర్రరిస్ట్ ని డైరెక్ట్ గా ఇంటరాక్ట్ కాలేరు వీళ్ళందరూ. సో వీళ్ళ మధ్యలో వయా మీడియా ఆర్ ద OGWs అండి. ఈ OGWs ఆ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేస్తున్నారు. ఈ OGWs సపోర్ట్ ఇచ్చేది ఎవరు? ఈ యాసిన్ మల్లిక్, హురియత్ కాన్ఫరెన్స్ లాంటి వాళ్ళు. వీళ్ళందరూ పొలిటికలైజ్ చేసుకున్నాక వాళ్ళు పొలిటికల్ ఎంటిటీస్ అని చూపించుకొని బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు వాళ్ళకి సపోర్ట్, మనీ సపోర్ట్ కానీ, ఫుడ్ సపోర్ట్ కానీ, లాజిస్టిక్ సపోర్ట్ కానీ. లాజిస్టిక్స్ అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాళ్ళకి గైడెన్స్ కావచ్చు, వాళ్ళకి స్టే కావచ్చు, వాళ్ళకి
వాళ్ళకి మెడిసిన్స్ కావచ్చు, అలాంటివి బట్టలు కావచ్చు, అవన్నీ సపోర్ట్ ఇచ్చేది వీళ్ళందరూ OGWs. అట్లా ఒక నెట్వర్క్ లా చేసి వాళ్ళు అక్కడ ఫంక్షన్ చేస్తుంటారు. సో ఇప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ గా ఇప్పుడు ఇటీవల జరిగిన ఎలక్షన్స్ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫారూక్ అబ్దుల్లా ఓడిపోయాడు. ఎవరితో ఓడిపోయాడు? టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో ప్రూవెన్ ఒక టెర్రరిజం లో ఇన్వాల్వ్మెంట్ ఉందన్న ఇంజనీర్ రషీద్ అనే మనిషితో ఓడిపోయాడు. సో ఆ ఇంజనీర్ రషీద్ జైల్లో ఉండి గెలవడంతో ఏమైంది, అక్కడ లోకల్ గా దాక్కుండిపోయారు. ఆఫ్టర్ ఆర్టికల్ 370 ఫండ్స్ కొరత వల్ల దాక్కున్న OGWs అందరికి ఒక మొరల్ బూస్టింగ్ విక్టరీ అయిందండి. సో మనకి ఇంకా సపోర్ట్ బతికే ఉంది, మన సపోర్ట్ ఉంది కాబట్టి మనం యాక్షన్ లోకి వస్తేనే కానీ మనని సపోర్ట్ చేసిన వాళ్ళు మొరల్ కోల్పోతారు. వాళ్ళు యాక్షన్ లోకి వచ్చారు. ఆ యాక్షన్ లోకి వచ్చి చేస్తున్న యాక్టివిటీస్ ఇవన్నీ. సో ఇవన్నీ మోర్ ఆర్ లెస్ సూసైడ్ అటాక్స్ లాంటివి. సో అట్లాంటివి జరుగుతున్నాయి. సో మీరు ఈ యాక్షన్స్ కి మోడీ సర్కార్ ఎందుకు సైలెంట్ ఉందంటే, పొలిటికల్ గవర్నమెంట్ అండి. ప్రతిదానికి గవర్నమెంట్ వచ్చి బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చింది అనుకోండి, ఇంకేం పనిలేదు వీళ్ళకి, వీళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారంట. సో ఇవన్నీ దే షుడ్ బి విజిబుల్ ఇన్ యాక్షన్స్. ఇప్పుడు దే షుడ్ విజిబుల్ ఇన్ యాక్షన్స్ అంటే ఇవాళ మీరు ఐ డోంట్ నో న్యూస్ ఏజెన్సీ దాకా వచ్చిందో లేదు కానీ, కాన్ఫిడెన్షియల్ న్యూస్ అయ్యిండొచ్చు కానీ ఐ విల్ డిస్క్లోజ్ ఇట్, ఎందుకంటే న్యూస్ వచ్చేస్తుంది. అది బన్ను కంటోన్మెంట్ అని ఒక కంటోన్మెంట్ ఉంది పాకిస్తాన్. దానిలో ఒక వాళ్ళ పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ ది ఒక హెలికాప్టర్ కుప్పకూలింది వాళ్ళ. దానిలో 4 ఆఫీసర్స్, 17 మంది, ఓవరాల్ 17 మంది పాకిస్తాన్ సోల్జర్స్ చనిపోవడం జరిగింది. అది ఎవరో షూట్ డౌన్ చేశారని రిపోర్ట్ ఉంది, ఇనిషియల్ రిపోర్ట్ ఉంది. ఎవరు షూట్ డౌన్ చేస్తారు? వాళ్ళ ఆర్మీలు వాళ్ళు చేసుకోరు కదా, బలు చేస్తారు, రెబల్స్ ఎవరో చేస్తారు, లేకపోతే అన్నోన్ గన్మెన్ ఎవరో చేస్తారు. సో ప్రతిసారి మీరు సర్జికల్ స్ట్రైక్ లాంటి స్ట్రైక్ చేయలేరు, చేసి వితౌట్ క్యాజువాలిటీస్ రిటర్న్ కూడా రాలేరు. చాలా కష్టం అది. అది ఒకసారి అయింది, 2 సార్లు అయింది, ప్రతిసారి కావాలంటే కూడా చాలా కష్టం అండి అది ఎలిమినేట్ చేయాలంటే. సో ఇట్లాంటి యాక్షన్స్ లో కూడా తప్పకుండా మనం ఇప్పుడు యూనో మన ఇంటెలిజెన్సీస్ రా లాంటి వాళ్ళ యాక్షన్స్ ఉంటాయి. అవి కూడా రిటాలియేటరీ యాక్షన్స్ అండి. కానీ ఇవన్నీ ఎప్పుడు బయటికి చెప్పలేము, మేమే చేసామని చెప్పుకోలేము. చేస్తే వేరే దేశంలో మీరు అలకల్లోలం సృష్టిస్తున్నారని మన మీద బ్లేమ్ వస్తుంది. యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి కానీ ప్రెస్ కి పబ్లిక్ కి చెప్పుకోలేని చాలా యాక్షన్స్ జరుగుతాయండి. సో హ్యావ్ ఫెయిత్ ఆన్ ద గవర్నమెంట్. ఎందుకంటే యాజ్ ఎ డిఫెన్స్ పర్సన్ చెప్తున్నాను, నాట్ యాజ్ అ పొలిటికల్ పర్సన్. పొలిటికల్ స్టేట్మెంట్ చేయట్లేదు నేను. మేము వెనక్కి తిరిగి చూడమండి గవర్నమెంట్ మమ్మల్ని సపోర్ట్ చేస్తుందని. మేము చేసే యాక్షన్స్ మేము చేస్తాం అక్కడ గ్రౌండ్ మీద. అలాగే we leave politics and the reactions to the politicians. So నా నమ్మకం ఏంటంటే చేతుల మీద చేతులు వేసుకుని కూర్చొని చూడలేదండి. ఎందుకంటే we've seen a paradigm shift in the policies, గవర్నమెంట్ పాలసీస్ లో ఒక సైకలాజికల్ అండ్ paradigm shift చూసాము. లాస్ట్ 10 years లో we have taken a more aggressive stance for national interest. మన సరిహద్దుల్ని మనం పోరాడుకుని గెలుచుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏమైనా చేస్తాము అని ఒక మెసేజ్ మనం చైనాకి, పాకిస్తాన్ కి, అన్ని నైబరింగ్ కంట్రీస్ కి ఇచ్చాము. సో దాని నుంచి నేను డివియేషన్ చూడట్లేదు, ఇప్పటిదాకా కూడా ఎటువంటి పాలసీ డివియేషన్ చూడట్లేదు. గ్రౌండ్ లో చాలా మందితో నేను ఇంటరాక్ట్ చేస్తాను. అన్ఫార్చునేట్ నేను కూడా ఒక కెప్టెన్, ఒక ఆర్మీ ఆఫీసర్, యంగ్ ఆఫీసర్, బ్రేవ్ హార్ట్, ఒక సోల్జర్, పులి లాంటి మనిషి, చిన్న వయసు పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు నిన్న అటాక్ లో. వెరీ సాడ్ అండి. కానీ ఏంటంటే ఒక విధంగా డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ క్యాజువాలిటీస్ అండి. ఎవరికి నచ్చవు క్యాజువాలిటీస్ రావాలనేది, కానీ మాకు తెలుస్తుంది వస్తాయి కొన్ని ఆపరేషన్స్ తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చేది ఆ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కొన్నిసార్లు చిన్న ఇన్పుట్ రాగానే రియాక్ట్ అవ్వాలి టీమ్స్, డిలే చేయలేరు. ఎందుకంటే మళ్ళీ మూవ్మెంట్ అయింది, టెర్రరిస్ట్ మూవ్మెంట్ అయింది అన్న దాన్ని మేము డిలే చేసామంటే టెర్రరిస్ట్ ఒక 10 నిమిషాలు ముందర వెళ్ళిపోతాడు, మాకన్నా ముందర ఉంటాడు, మాకు దొరకడు. అండ్ మౌంటైన్స్ లో ఒక 3 నిమిషాలు ముందర ఉండి పట్టుకోవడం కష్టతరమే కాదు, అసాధ్యంలాగా అయిపోతుంది. మేము ఆ 10 నిమిషాలు కూడా రియాక్షన్ కూడా అక్కడ లాంచ్ చేస్తాం కొన్నిసార్లు. ఆ లాంచ్ చేయడం ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే యంగ్స్టర్స్ లేకపోతే కొంచెం ఆ కంగారులో ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అన్ని విధాలుగా అనలైజ్ చేసి ఆపరేషన్ లాంచ్ చేసే ఫ్రీడమ్ ఉండదు, టైం ఉండదు. ఎందుకంటే వెళ్ళిపోతారు వాళ్ళు అన్న కంగారులో లాంచ్ చేయడం జరుగుతుంది. అది తప్పని నేను అనట్లేదు, కానీ ఆ ఫ్రీడమ్ లేకపోవడం ఏమవుతుందంటే ప్రాపర్ అప్రిసియేషన్ ఆఫ్ గ్రౌండ్ అవి లేకుండా కొన్నిసార్లు చాలా సార్లు ఆపరేషన్స్ లాంచ్ చేస్తాం. అట్లాంటి వాటిలో కొన్ని ఆపరేషన్స్ ఇలా బిడ్స్ కుడుతుంటాయండి. వెరీ అన్ఫార్చునేట్ లాస్ ఆఫ్ లైఫ్ ఇస్ నెవర్ ఈజీ ఫర్ అస్. అట్లీస్ట్ మాకు యాజ్ అన్ ఆఫీసర్ కమ్యూనిటీ మేము మా జవాన్లు కూడా చాలా కడుపులో బిడ్డలు దాచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకుంటాము. అలాంటిది ఐదుగురు చనిపోయారు అంటే చాలా బాధాకరమైన విషయం. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఫ్లైట్ ఆఫ్ దట్ యూనిట్. నేను 10 RR ఆ యూనిట్, నేను 39 RR లో సర్వీస్ చేశాను. నేను చూశాను, నా కళ్ళ ముందర ఒక వెహికల్ ని పేల్ చేయడము, దానిలో 11 మంది జవాన్లు కోల్పోవడం నా కళ్ళతో నేను చూశాను. దాని తర్వాత వాళ్ళ బాడీస్ రిట్రీవ్ చేయడము, వాళ్ళ ఇంటికి ప్యాక్ చేసి పంపించడం, బాడీ బ్యాగ్స్ లో ముక్కలు ప్యాక్ చేసి పంపించడం నేను నా కళ్ళారా చూసింది, నా చేతులారా చేసింది. ఆ యూనిట్ ఇప్పుడు వెళ్తున్న పెయిన్ ఐ కెన్ అండర్స్టాండ్, ఐ ఫీల్ ఇట్ ఫర్ దెమ్.
ఐ ఫీల్ దట్ పెయిన్ ఫర్ దమ్, కానీ వీ విల్ గెట్ ఓవర్ ఇట్ అండి. అండ్ ఐ కెన్ అష్యూర్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చూస్తున్న ఎంతమందికైనా నేను ఐ కెన్ స్టిల్ అష్యూర్ యూ, కాశ్మీర్ వ్యాలీలో, జమ్మూ కాశ్మీర్ లో పైచేయి ఇంకా డిఫెన్స్ ఫోర్సెస్. ఇలాంటివి ఉడుదుడుకులు వస్తూనే ఉంటాయి, తగ్గుతూనే ఉంటాయి, కానీ ఇప్పటికి కూడా మాదే పైచేయి. కొన్ని ఈవెంట్స్ అవుతాయి, కానీ వాటిని ఈజీగా కంట్రోల్ చేస్తాం. మళ్ళీ వీల్ గెట్ ద అప్పర్ హ్యాండ్. ఐ థింక్ విల్ బి నార్మల్ అని నాకు గట్టి నమ్మకం. యా పరం గారు, ఒకసారి అంటే నిజంగా కాశ్మీర్ మీద మనకు ఇప్పటివరకు పట్టు ఉంది, అయితే జమ్మూలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్గా అక్కడ ఎలా ఉంటుంది, మీరు ఎలా డీల్ చేస్తారు అనేది అడిగే ముందు ఒక్కసారి అమర్నాథ్ గారి దగ్గరికి వెళ్ళొస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.